శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే ధ్యేయంగా నర్సారావుపేట మండలం ఉప్పలపాడు గ్రామంలోని జగనన్న కాలనీలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీబీ కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నర్సారావుపేట డీఎస్పీ హనుమంతరావు గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పోలీస్ బలగాలు ఈ అకస్మాత్ తనిఖీలను ముమ్మరంగా చేపట్టాయి. కాలనీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు తెల్లవారుజామునే రంగంలోకి దిగిన పోలీస్ బలగాలు కాలనీని చుట్టుముట్టాయి. ప్రతి ఇంటిని అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ విస్తృత తనిఖీల్లో సరైన నంబర్ ప్లేట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు మరియు ఇన్సూరెన్స్ లేని 29 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు గారు మాట్లాడుతూ, ప్రజల రక్షణ, కాలనీల భద్రత కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు సంబంధిత ఒరిజినల్ పత్రాలను కలిగి ఉండాలని ఆదేశించారు. కాలనీల్లో అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించిన, చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలనీలో కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కాలనీలోని యువత మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. కాలనీకి సమీపంలోని జాతీయ రహదారులు ఉన్నందున యువత ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు హైవేలపై అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలి. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో డీఎస్పీతో పాటు నర్సారావుపేట 1 టౌన్ సీఐ ఫిరోజ్ గారు, 2 టౌన్ సీఐ ప్రభాకర్ గారు, రూరల్ సీఐ సుబ్బారావు గారు పాల్గొన్నారు. అలాగే 1 టౌన్ ఎస్ఐ అరుణ, 2 టౌన్ ఎస్ఐ కృష్ణ, రూరల్ ఎస్ఐలు కిషోర్, శ్రీకాంత్ మరియు స్థానిక పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని తనిఖీలను నిర్వహించారు.